కనపడే వారిని వేదికను అలంకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థన చేస్తున్నాం. గతంలో కూడా కోడిపత్రి పూజ చేసినప్పుడు వారు ఇక్కడికి వచ్చి 5 రోజులు కోడిపత్రి కాదు నెలకు నెల మనం ఇది చేశాను కదా, లక్షపత్రి పూజ చేసినప్పుడు కూడా వారు ఒక 5 రోజులు మరి చిత్రామూరి శ్రీరామ శర్మ గారు జడభరతోపాఖ్యానం అని వారు ఒక 5 రోజులు, వారు 3 రోజులు, అలాగే మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాంటి మహనీయులు ఎంతోమంది వచ్చి వారి యొక్క శాస్త్ర పండితులు వచ్చి వైజయంతిమాలలో ఉన్న కవిత్వజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర మాధవంకయం శరణం కరవాణి శర్మదం ఏ చరణం వాణి చరాచరోపరీవ్యం కరుణామసృణై కటాక్షపాదై కురు మామం భగవార్థసార్థవాహం వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమదక్యం త్రైపురం మహా అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుదః స్తున్వంతి దివ్యైస్తవైర్వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానాवस्थिततद्गतेन మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః స్మరాసురగణా దేవాయ తస్మై నమః స్వచ్ఛందైకస్తనశ్రీః ఉభయమదమినం మౌలిచంద్రః ఫణీంద్రః ప్రాచీనామీతవాహీ సుఖయతు భగవాన్ అర్ధనారీశ్వరో మహా యస్యార్థే విశ్వదాహవ్యసన విద్రుమరజ్యోతిరర్థే కృపోద్యద్బాష్పాంబువేగ ప్రశమ శివ శివాకారి చక్షుస్తుదీయం వనత్కాంచీరామ కవికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః పురస్తాద్ ఆహస్తాం నః పురమధిదురాహో పురుషికా సుధా సింధోర్మధ్యే తదపిటపి మహతీ పరిహృతే మణిద్వీపే నిపోపమనవతి చింతామణిగృహే శివాగారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కపిచన చిదానందలహరీ. సభాయే నమః. ముందుగా
ఈ పవిత్ర గ్రామమైనటువంటి కేశనపూర్ పాలెం గ్రామంలో ప్రవేశించి మహాత్ముల చేత మహర్షుల చేత సేవించబడి చిరకాలంగా తన అనుగ్రహాన్ని గ్రామానికి పరిసర గ్రామానికి అభివర్షిస్తూ ఎల్లప్పుడూ కూడా త్రికాలములందు అర్చనాలు హవనాలు అభిషేకాల చేత సేవించబడేటువంటి పరమేశ్వరుడు ఈ యాగానికంతకీ కూడా ప్రధానమైనటువంటి దేవముగా విరాజమానమయ్యేటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పరివార దేవతలకు ప్రణమిల్లి నమస్కరించి సహృదయంగా సభక్తికంగా అలాగే అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీరుద్ర శతచండీ మహాసౌరయాగ యాగత్రయ అధిష్టానంగా అంతర్వేది యందు అంతర్వేది అంటే లోపల ఉన్నటువంటి వేది మండలం దాని యందు ఆవాహితమై అనుగ్రహం ఇవ్వడానికి సంసిద్ధమై అర్చనహవనాదుల చేత సేవించబడేటటువంటి సర్వదేవతలకి నమస్కరించి అటుపైన దక్షిణ మండలిలో పరమపూజ్యులైనటువంటి మహాత్ములు ఇందాకనే మనకి బ్రహ్మగారు అభిభాషణం చేసి ఉన్నారు. శ్రీమాన్ బ్రహ్మశ్రీ యాగ కేసరి అలాగనే యనమంచిలి కృష్ణమూర్తి శివాచార్యుల వారికి వారి బృందానికి దక్షిణ మండలికి అలాగనే ప్రధాన అర్చక స్వామి బ్రహ్మశ్రీ పాలకూరి కామేశ్వర శర్మ వారు చక్కటి అద్భుతమైనటువంటి వాచో విధేయంగా ఉన్నటువంటి ఆగమ విధానం పరమేశ్వరుని నిరంతరం సేవిస్తూ పెద్ద మధ్యలో తేడా లేదు, పెద్ద దూరము లేదు, జంట నగరాలు అన్నారు. అలాగే న్యూఢిల్లీ ఇంకో ఢిల్లీ అన్నారు. ఎలా చూసినా ఈ రెండు కళ్ళు అన్నమాట పరమేశ్వరుడికి. 11 సంవత్సరాల పాటు కేశనపూర్లో యాగం జరిగింది అంటే కేవలం కేశనపూరే కాదు, కేశనపూర్ పాలన యొక్క హస్తం కూడా ఈ భక్తులు అక్కడ వచ్చి కూర్చోవడంగా ఇవాళ ఇక్కడ చేసినటువంటి సేవాభావంతో ఉన్నటువంటి పెద్దలు వెంకటరాజు గారు పెద్దలుగా వీళ్ళు వాళ్ళకి సహకరించారు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి సహకరిస్తున్నారు. 11 సంవత్సరాలు ప్రతి వర్షము కూడా పెద్దపై రాజు గారు వాళ్ళ బృందంతో వచ్చి కేశనపూర్లో యాగం జరుగుతూ ఉంటే మా ఊళ్ళో కూడా మీరు యాగం చేయాలి, మా యాగం చేయాలి, యాగం చేయాలి ఎప్పుడు అంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం అడుగు అనగా 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 ఇదిగో ఇవాళ సిద్ధమైంది ఈశ్వర అనుగ్రహం. ఎంత వైభవం ఇవాళ మనం చూస్తున్నాం పరమేశ్వరుడు యొక్క సన్నిధానంలో. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే కేవలం లోపల కాదయ్యా ఉంది, ఈ చూసేటువంటి మొత్తం యాగశాల పరివేష్టితమైనటువంటి భక్తుల హృదయాల్లో ఉన్నాడు. ఇవాళ కూర్చున్నటువంటి మీ మనస్సులో ఉన్నాడు, బుద్ధిలో ఉన్నాడు. ఈ యాగత్రయము చాలా విశేషమైనటువంటిది. గ్రహాదేవ అని చెప్పారు. ఏదైనా ఒక అర్చన ఏదైనా చేయాలి మనం అంటే ఉపవాసము దీక్షో చేయాలి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకు ఉండాలట. ఎట్లాగునా మన ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించాలి అంటే మనతో చెప్పాలి కదా, చెప్పకుండా లోపలికి వస్తే మనం ఏమంటాం? కాబట్టి ఒక పని మనం చేయాలి అంటే పైగా ఈశ్వరారాధన. ఈశ్వరారాధన అన్నిటికంటే తేలిక, అన్నిటికంటే సులభం అని కూడా చెప్పారు. ఈశ్వరుడు ఆశుతోష అన్న ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ రామలింగేశ్వరుడు కావచ్చు, ఇక్కడ వ్యాసేశ్వరుడు కావచ్చు, ఇంకొక చోట విశ్వేశ్వరుడు కావచ్చు. ఆశుతోష, ఆశు అంటే తొందరగా, తోష అంటే సంతోషించేవాడు. కొన్ని ప్రాంతాల్లో ఈ పేరు పెట్టుకుంటుంటారు, ఆశుతోషి గారు ఉన్నారు అంటే మనం ఎలాగైతే రామలింగేశ్వరుడు లేకపోతే విశ్వేశ్వరుడు వ్యాసేశ్వరుడు పేరు పెట్టుకుంటామో అట్లాగూ
అని కూడా పేరు పెట్టుకున్నారు ఉత్తరాలు వారు. అంటే శివుడి పేరు అది ఎంత గొప్ప విషయం. ఇందాక అక్కడ చెప్పినటువంటి మంత్రం కూడా యాగ బ్రహ్మగారు అధ్వర్యులు చెప్పించినటువంటి మంత్రం కూడా ఎందుకని ఇవాళ వరకు కూడా పూర్ణాహుడి పర్యంతము కూడా ఈ యాగత్రయము, ఇది యాగత్రయము కాదు, యాగ పంచకం అని కూడా చెప్పారు. ఎందుకంటే పరోక్షముగా ప్రత్యక్షంగా ఇక్కడ మిగతా దేవతలు కూడా ఆనందింపబడుతారు మంత్రపూర్వకంగా. మనము నిత్య నృత్యంలో ఎలా మనం జీవించాలి, ఎలా మనం ధరించాలి, ఎలా మనం ఏ దేవతలను ఉపాసన చేయాలి అనే విషయం మనమందరం కూడా కలిపారు. రుద్రలో ఉంది మాట వివాదశ్చ చతుష్పాదశ్చ పశవః స్వం ముట్టంగ్రామే అస్మిన్నాపురం. ఒకరిలో 2 రకాలైనటువంటి జీవులు ఉన్నాయ్యా. 2 కాల జీవులు కొన్ని, 4 కాల జీవులు కొన్ని. 4 కాల పశువులు మనం చూస్తున్నాం. 2 కాల పశువులు ఏమండి? మనమే. అంటే పశువు అన్నారు ఏమనుకోకండి, పశువు అంటే జీవుడు. పరమేశ్వరుడికి పశుపతి అని ఉంది. పశుపతి అంటే ఏమర్థం? ఏదో ఓ కోడల్ని కుక్కల్ని పోషించేవాడిన జీవానాం పతి పశుపతి. ఆయన పశుపతి. పశుపతేచ ఒక అద్భుతమైన నామం. కాబట్టి ఈ 2 కాల పశువుల్ని, 4 కాల పశువులు అయినటువంటి జీవకోటిని కూడా రక్షించడానికి ఉద్భవించినటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి జీవకోటిలో నరజన్మ దుర్లభం అని ప్రారంభించారు. అంటే మానవుడిగా పుట్టడం అంటే మామూలు విషయం కాదండి. శతకోటి జన్మ సుకృతై అన్నారు. శతకోటి, 1 కోటి కాదు, 100 కోట్లు. కాబట్టి మనం ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇందాక వాళ్ళు ఆలోచిస్తారు, ఏమి పట్టుకుపోతాం ఇక్కడి నుంచి, మన చేతికి ఏం రావట్లేదే, జోబులో వేసుకోవడానికి ఏం రావట్లేదే అనుకోవచ్చు. ఇలా పెట్టి ప్రసాదమో లేకపోతే భూమో లేకపోతే ఒక పుష్పమో మాత్రమే మన దృష్టికి కనపచ్చు. కానీ మనకి తెలియకుండా ఒక అద్భుతమైనటువంటి అభ్యున్నతిని మనం తీసుకుంటాం. ఇవాళ ఇక్కడ చేసినటువంటి యాగములకు సంకల్పకర్తలైనటువంటి వాళ్ళు అది ఎవరు కూడా మనకి తెలియదు ఉన్నారు. ఎంతో శ్రమ చేస్తే కానీ ఈ సంకల్పానికి వాళ్ళకి అనుగ్రహం రాలేదు. నాకు తెలుసు, మీకు తెలుసు. ప్రజలకు అపర పడిపోయారు మా విశ్వనాథ్ రాజు గారు కానీ, వెంకటరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ, ఇలాంటి యాగం మన ఊళ్ళో జరగాలి తపన పడి ఎన్నో రాత్రులు వాళ్ళు పరమేశ్వరుణ్ణి కోరుకున్నారు. అది నిజమైనటువంటి కోరిక కాబట్టి ఈశ్వరుడు తీర్చాడు. అదిగోనే వస్తున్నాను అన్నట్టుగా యాగముఖంగా మనల్ని సేవించడానికి, ఈశ్వరుని సేవించడానికి ఒక గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకంటే పరమేశ్వరుడు 2 రూపాల్లో ఉన్నారు. ఒకటి లింగ రూపం, రెండవది బేర రూపం. చూడండి, బాగా వినండి. ఇక్కడ ప్రధానంగా రుద్రయాగం చేశారు. రుద్రయాగంలో పరమేశ్వరుని లోపల అభిషేక, అర్చన. ఇందాక మనం లోపల నుంచి హారతి ఇచ్చి మరి తీసుకొచ్చాం కదా బయటికి. తీసుకొచ్చిన తర్వాత ఈ యజ్ఞశాలలో ఉన్నటువంటి ఆవాహన చేయబడినటువంటి ఏవైతే ఉన్నాయో కలశాలకి వాటికి కూడా మనం ఇచ్చాం. అక్కడ అగ్నిహోత్రులు ఉన్నాడు. ఇదే కాకుండా ఒకటి లింగ రూపం అయితే రెండవది వేద రూపం అనుకున్నాం. 2 ఈశ్వరుడివే. ఇంకొక దేవతకి 2 రూపాలు లేవు. అది గొప్పగా చూడవలసినటువంటి విషయం. ఒక విష్ణుమూర్తికో, మరో సూర్యుడికో, మరో గణపతికో ఏమైనా రూపాలు ఉంటే ఒకటే రూపం. ఈశ్వరుడికి 2 రూపాలు చెప్పారు. ఒకటి లింగ రూపం అంటే అపాకార నభస్ఫలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళిల సత్పూర్ణేందువాంతామై. లింగము అది ఎక్కడి నుంచి ఉందో కూడా హరి బ్రహ్మాదీనామపడికటమాదామసులభం. శ్రీహరికి బ్రహ్మగారికి కూడా ఆయన ఆద్యంతాలు తెలియలేదు. ఆ కథ మీకు తెలుసు. శివలింగం యొక్క మూలం ఎక్కడ, అంతం ఎక్కడ, అర్థులు కూడా
పక్షి రూపం ధరించి ఒకరు, వరాహ రూపం ధరించి ఒకరు ప్రయత్నం చేస్తే ఆద్యంతాలు రెండు తెలియలేదు. శివలింగం యొక్క మహాశివరాత్రి నాడు చంద్రశేఖర పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర పాహి మాం, చంద్రశేఖర రక్ష మాం. నమః పార్వతీపదే హర హర మహాదేవ. ఆ విధంగా ఈశ్వరుని యొక్క రూపములు రెండు. ఆ రెండింటిలో మళ్ళీ విలక్షణమైనటువంటి ఇంకొకటి. రెండింటిలో ఒకటి లింగ రూపం అని చెప్పి, రెండవది భేద రూపం అని చెప్పారు. ఈ రెండింటిలో శివలింగానికి అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం. కళ్యాణం చేయవలసి వస్తే, ఊరేగింపు చేయవలసి వస్తే అదే ఈశ్వరుడికి చేస్తాం. కానీ లోపల శివలింగానికి చెయ్యి. ఒక మూర్తి ఆయన శాంతం పద్మాసనస్థం శశధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ గంధాం ప్రళయభుతమహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఈ రూపం ఒళ్ళో అమ్మవారిని కూర్చోబెట్టి ఉంటాడు. సదా షోడశ వర్షీయ, 16 ఉంటాడు అమ్మవారికి. ఇప్పటికి 17 రాలేదు, ఎప్పటికి రాదు. నిత్య యౌవనాశాలిని లలితా శాస్త్రంలో చెప్తారు. నిత్య యౌవనంగా ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు 16 పరచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారు. అలాంటి అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇలా ఆశ్లిష్టవపు పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం, ఒకరినొకరు ఇలా అంటి పెట్టి ఉంటారు. చూడండి పార్వతీ పరమేశ్వరుడు. మనకి ఏం కనిపిస్తుంది దాంట్లో అంటే ఉన్నది ఒకటే, రెండుగా మనం అనుకుంటున్నాము. తల్లి తండ్రి ఉన్నారండి లోకంలో, పిల్లలు ఉన్నారు అనుకుందాం. తల్లి వేరు తండ్రి వేరు కాదుగా, వాళ్ళిద్దరూ ఒకటే. కానీ సృష్టి వ్యవహారం కోసం ఇద్దరిగా మనం చూస్తున్నాం, తల్లిని తండ్రిని. అలాగే పరమేశ్వరుడు అమ్మవారి నా దగ్గర తీసి కూర్చుంటాడు. ఆ రూపం ఏదైతే ఉందో దానికి మనం కళ్యాణం చేస్తున్నాం, ఊరేగింపు చేస్తున్నాం. ఏ పరమేశ్వరుడు ఒకటే అయినప్పుడు శివలింగం బయటికి తీసుకొని ఊరేగింపు చేయొచ్చు కదా, చెయ్యం. 2 సార్లే చేస్తాం. మొత్తం చరిత్రలో మీరు చూసుకోవచ్చు. శివలింగాన్ని 2 సార్లు చరిత్రలో 2 సార్లు జరుగుతుంది. ఒకటి ప్రతిష్ఠ చేసే ముందు, రేపటిగా ప్రతిష్ఠ, ఈరోజు ఊరంతా ఊరేగింపు చేస్తాం, ప్రతిష్ఠ చేసేస్తాం. ఎప్పుడైనా కాలాంతరంలో ఆలయంలో తీర్థవలసి వస్తే, మార్చవలసి వస్తే జీర్ణోద్ధరణ చేసి, నామకరణ చేసి మళ్ళీ ఊరేగింపు చేసి పట్టుకెళ్ళి గంగలోకి వేస్తాం. అప్పుడు ఏమైంది అంతే. 2 పర్యాయాలే ఉంది. పెట్టినప్పుడు తీసినప్పుడు అది నిత్య వృత్తిలో మనం చేస్తున్నామే. సంవత్సరానికి ఒకసారి ఆశోత్సవ, పక్షోత్సవ, అజనోత్సవ, వారోత్సవ, సంక్రమణోత్సవ, కామ్యోత్సవ, రథోత్సవ, ఈ ఉత్సవాల్లో ఊరేగింపు ఎవరు చేస్తున్నాం? పరమేశ్వరుడే చేస్తున్నాం. కానీ అమ్మవారితో ఉన్నటువంటి అయ్యవారిని చేస్తున్నాం. ఇక్కడ లోపల ఉన్నటువంటి శివలింగంలో కూడా అయ్యవారితో కూడి అమ్మవారు, అమ్మవారితో కూడా అయ్యవారు ఉన్నారు. ఒక శ్రీచక్రం మనం తీసుకుంటే దాంట్లో అమ్మవారు అయ్యవారు కలుస్తున్నారు. శివలింగంలో మనకి చూడండి, లింగం మధ్యలో శివుడు ఉంటే చుట్టూ ఉన్నటువంటి పార్వతి ఏదైతే ఉందో దాన్ని శక్తి స్వరూపం అన్నారు. క్రింద ఉండే త్రివణి ఉందే, పీఠం ఉందే, దాంట్లో బ్రహ్మ విష్ణు ఉన్నారు. అంటే ఇప్పుడు శివుని ఆరాధన చేస్తే పరమేశ్వరుని, బ్రహ్మగారిని విష్ణుమూర్తి, అమ్మగారిని శివుడిని ఆరాధన చేస్తుంటే శివలింగంలో విషయం. ఒక శ్రీచక్రం మనం తీసుకుంటాం. చతుర్భి శ్రీకంఠై శివయువతి పంచభిర్భిన్నాభిశంభో మూల ప్రకృతి చతుశ్చత్వారింశత్ వసుధర కళాశ్రత్రివళ త్రిరేఖాభిస్సార
మనందరికీ తెలుసు. నామాభరణార్చన మనం చేస్తాం. అంటే అమ్మవారిని ఉపాసన చేయవలసి వస్తే శ్రీచక్రాలను చేయమన్నారు. ఎందుకంటే శ్రీచక్రంలో శ్రీచక్ర ప్రియ బిందు మధ్య వసతి. శ్రీచక్రంలో బిందువు అంటుంది. ఈ చుట్టూ ఉండేటువంటివి నవకోణాత్మకమై ఉంటుంది అని చెప్పినప్పుడు శ్రీకంఠై 4 చక్రములు పరమేశ్వరుడివి. శివయువతి పంచభిరపి. శివయువతి అన్నారు ఇక్కడ. అంటే శివుని యొక్క ఇంటి ఇల్లాలని, పట్టపు రాణి, మహిషి, పట్ట మహిషి అంటుంటామే. కాబట్టి అలాంటి అమ్మవారికి 5 చక్రములు ఉన్నాయి. వెరసేప్పుడు 4, 5, 9. ఈ 9 చక్రాల్లో 2 ఉంటూ బిందువు దగ్గర వచ్చేటప్పుడు 2 కలిసి ఉంటారు. శివకామేశ్వరాంగస్థ శివా స్వాధీన వల్లభ. ఈ నామం, ఈ మంత్రం ఎవరైనా పెళ్లి కావాల్సిన వారు కానీ ఇది మంత్రంగా తీసుకుని ఉపాసన చేస్తే తొందరగా పెళ్ళిపోతున్నారు. శివకామేశ్వర శివా స్వాధీన వల్లభ స్వాధీన వల్లభాయే నమః. ఇంకొకటి, ఇంట్లో ఏదైనా పెంచి ఉంటే భార్యాభర్తల మధ్య ఏదైనా భార్య ఈ మంత్రం తీసుకుని ఉపాసన చేస్తే 40 రోజులు భర్త మళ్ళీ తనకి అనువుగా నెలవుగా 2 కలిసి సంయోజనంగా ఉండే స్థితి కలుగుతుందన్న. అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి అంటే ఎవరిని ఉపాసన చేయాలి ఇప్పుడు? ఎందుకంటే అమ్మవారు క్షణం కూడా ఈశ్వరుని విడిచిపెట్టడం. లక్ష్మీదేవి కూడా అంతే, నిత్యానపాయిని అంట. లక్ష్మీదేవి ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఉండే స్థానం ఇక్కడ పాదాల దగ్గర బాగా వస్తూ ఉంటుంది. శ్రీరంగం పెడతాం, అక్కడ ఎక్కడ ఉంటున్నామే సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే పణిపతిజనే శేష పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కడినికటజర పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం విచలిత చరణం రంగనాథం భజేహం. కాలిలా ఊపుతూ ఉంటారు. పడుకున్నప్పుడు కాలిలా ఊపుతూ ఉంటారు కదా, నిజంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, ఓ చేయమో ఏమవుతుందా, ఓ చేయమో చేతికి ఉంటుందా, టెక్క మీద అమ్మవారు లక్ష్మీదేవి పాదాలు ఉంటుందా. ఆయన ముద్రాభిరామం అన్నారు. నిద్రలకు పోడు ముద్ర వహించుంటాడు, నిద్ర ముద్రగా ఉంటాడు. ఆ మీదిదాక్షం కొంచెం ఊయబడినటువంటి కళ్ళు. ఇక్కడ చూడండి, మరి ధ్యానముద్రలో కొన్ని పదాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉంటారు? ధ్యానముద్రలో ఉంటారు, మౌనముద్రలో ఉంటారు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వయువానం. కాబట్టి అలాంటి మూర్తి పార్వతీ పరమేశ్వరులు లోకాలన్నింటినీ కూడా మేలు చేయడానికి అన్నట్లుగా ఎక్కడో కైలాసంలో ఉంటే ఎట్లా కుదురుతుంది కాబట్టి ఒక లింగ రూపంలో వెలిశారు. పార్వతీ పరమేశ్వరులు కలిసే వెలిశారు. కాబట్టి ఇక్కడ యాశేశ్వరుడు, ఇక్కడ రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి సమేత రాజాధిరాజాయ ప్రసహ్యదాయిని రాజాధిరాజ దేవం వందే శరధి శరధిం దేవతా సార్వభౌమం. దేవతా సార్వభౌముడు ఆయన వస్తూ ఉంటే కూడా ఉండేటువంటి ఆ గణాన్ని దాకా వాడు వర్ణించారు అక్కడ. చండి నంది భృంగి స్కంద పరివార సమేత కోటాను కోట్ల మంది రుద్రగణం ఉంటారు. అయ్యవారు వస్తూ ఉంటే పరమేశ్వరుడు చాలా మంది అనుకుంటుంటారు ఏదో భస్మాలే భోగధారీ కంఠే భుజగపతి హారీ పశుపతి కపాలి భూతేశో భవతి అలా అనుకుంటారు అందరూ. ఆయన కపాలను ధరించుంటాడు, కపాలలో భోజనం చేస్తూ ఉంటాడు, సర్పాలు ధరిస్తూ ఉంటాడు, భస్మాభూషితాంగుడై ఉంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటారు. ఆయన ఉండే స్థానం చాలా గొప్పది. ఆయన కళ్యాణానికి వచ్చేట మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఈ ఘట్టాన్ని. ప్రతిరోజు కళ్యాణం చేశాం కేసరంలో. 11 రుద్రయాగాలు 11 రోజుల పాటు చేస్తే ప్రతిరోజు కళ్యాణం మా దగ్గర 128 కళ్యాణాలు అయింది. ఇంకా కాకుండా మధ్యలో వార్షిక కళ్యాణాలు అవుతూనే ఉన్నాయి.
ఇక్కడ కళ్యాణం చేస్తాం. ఆఖరి రోజు కళ్యాణంతో సమాప్తి, శివ కళ్యాణం. మంగళాది మంగళమధ్యాన్ని మంగళాంతాన్ని శివ కళ్యాణం. శివ కళ్యాణం అంటారు. శివ కళ్యాణం అంటే శివుడి కళ్యాణమా, అమ్మవారి కళ్యాణమా? సీతా కళ్యాణం అంటారు, సీతాదేవుడు గుర్తు చెప్పారు. శివ కళ్యాణం అన్నా అన్నప్పుడు శివాచ శివశ్చితావుభౌ కళ్యాణం శివ కళ్యాణం. శివ కళ్యాణం, శివ ఈశ్వర, శివ అమ్మవారు, శివ భవాని రుద్రాణి. కాబట్టి శివ కళ్యాణం అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణమే శివ కళ్యాణం. అలాగ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ రాజరాజేశ్వరి సమేతమై ప్రకాశించేటువంటి రామలింగేశ్వరుడు రుద్రయాగ ముఖంగా ఇక్కడ సేవించబడుతూ ఉన్నారు. మనకు వచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి ఇప్పటికిప్పుడే ఎన్నో రోజులు గడిచిపోయి దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః. కాలః క్రీడతి, కాలం మనతోటి క్రీడిస్తోంది, ఆడుకుంటోంది. అంటే మనతో ఆడుకోవడం అంటే ఏమర్థం? మన ఆట బొమ్మలు. ఆయన లీల, ఈశ్వర లీల. ఆ లీల ఘట్టంలో మనందరం కూడా గోల్బొమ్మలు ఆడుతుంటున్నాడు. అతను చెప్పినట్టుగా ఆవిడ నడుస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి. నిజమా? అది అయిపోతే ఏం లేదు. అట్లాగే మనందరం కూడా అనేకమైనటువంటి బంధుత్వాలతోటి ఈ తెర మీదకి వచ్చాం. ఇవాళ నేను మాట్లాడడానికి వచ్చాను, నిన్న ఎవరు మాట్లాడలేదు, రేపు మాట్లాడతారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి విధించినటువంటి ధర్మాన్ని, విద్యుక్త ధర్మం విధించబడింది వాళ్ళకి రావాలి అంటే. అలాగే ఇక్కడ 12 ఏళ్ళు అప్పుడే వాళ్ళకి అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది. సెకండ్ స్కూల్ 11 ఏళ్ళు మనం చూస్తాం, అంటే 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ల క్రితం మనం ఈశ్వరుడి అప్లికేషన్ పెడితే ఇది మామూలు విషయమా? ఇది మహాఫలం, మామూలు ఫలం. వాళ్ళు కూడా ఇప్పుడు కృష్ణకుల్లో పండితులు కానీ అక్కడ ఉండే వర్మగారు ఇచ్చారు, కృష్ణ గారు కానీ అక్కడ ఎవరైతే దీనికి యాగానికి అధ్వర్యం వహించారో, మేము చేయాలి అని సంకల్పించారో సంఘం ఎవరైతే ఉన్నారో, ఉమా శ్రీ వ్యాసేశ్వర శ్రీరుద్రయాగ కమిటీ, అలాగే మీరు కూడా ఒక పేరు పెట్టండి. విశ్వనాథరాజు గారికి, పెద్దబాజు గారికి కూడా నాను చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆరంభమే, అంతము కాదు. ఎందుకంటే ప్రతి వర్షం ఈ వరకు మీరు చూశారు, ఇక్కడ కోటికలు మార్చడం చేస్తాం, ఇంకా నెల నెల కార్తీక మాసం చేస్తాం. ఇది కాదు అసలు. ముందు ఒక మాట అనుకోవాలి, ఇక్కడ స్వామి అంత మా పట్ల ఎంత అనుగ్రహం ఉందో. గతంలో మన పల్లేశ్వర గారు మంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి 5 రోజులు 6 రోజుల నుండి ఉదయం 5 కార్యక్రమం, సాయంకాలం ప్రవచనం ఇక్కడే మనం చేస్తాం. అప్పుడు ఇంకా కేసులు కూడా యాగం ఆరంభించుకోలేదు. తర్వాత మళ్ళీ 1,00,000 రుద్రాక్ష పూజలు మనం చేస్తాం ఇక్కడే. మరి ఏదో కారణం లేకుండా ఎట్లా కుదురుతుంది అసలు? మనమే ఎవరితో మాట్లాడాలంటే అసలు ఎవరో చూద్దామా చేద్దామా తప్ప ఆలోచించి మాట్లాడతాం కదా. మరి ఈశ్వరుడు కూడా ఇక్కడ రావాలి అంటే ఎన్నాళ్ళ క్రితమే ఇక్కడికి ఆయన వచ్చే అవకాశం కల్పించి కొద్ది రోజుల పాటు ఇదే పెళ్లికి మనం మాట్లాడించి అరవస్థాడు రావాలని సందేహం పెట్టి అక్కడికి తీసుకెళ్లి బ్రహ్మలను అతివృత్తయాగం చేయించి, కేసీఆర్ తీసుకెళ్లి 11 సంవత్సరాలు జీవితయాగం చేయించి, రేపు రాబోయే రోజుల్లో చిరజంటి యాగం 9 సంవత్సరాల పాటు చేయడానికి సంకల్పించకపోతూ దానికి మధ్యలో మళ్ళీ ఇక్కడ కేశవమూర్తి గారు పండుగ మీరు కాబట్టి అంటే ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఒప్పుకోడు. గత చెప్పుకున్నా ఈశ్వరానుగ్రహాలేవా, ఆయన అనుగ్రహం లేకుంటే గోడకి మేకు కొట్టినట్టు అని చెప్తారు. చెప్తారు అది పరమాచారంలో. వాస్తవం మీకు గోడ కొట్టేవాళ్ళు కష్టం అండి, అది రావాలంటే కష్టం. అది అంత గట్టిగా పట్టేస్తుంది. అది అనుగ్రహం ఉంటే భక్తి, శివభక్తి దుర్యత సాంగత్య సంపాదనే. శివభక్తి రావాలి అంటే ఎలా వస్తుంది? సత్సంగతి, సత్సాంగత్యం.
తెలిసిందా? మీరు ఇంతకాలం అక్కడికి వచ్చి ఆ ఏకముఖంగా ఈశ్వరుడు దర్శించి ఎన్ని దీపాలు పెట్టారు విశ్వనాథరాజు గారు అక్కడ మన ఊళ్ళో. ప్రతి దీపం పెట్టినప్పుడల్లా మా ఊళ్ళో కూడా నా చేతి దీపం పెట్టించు అని కోరుకున్నాడు. స్వార్థమే లేదు కదా, స్వార్థమే లేదు. మా ఊళ్ళో అంటే మా అంటే బాధ్యత పెరుగుతుంది, నాది అనుకుంటే బాధ్యత పెరుగుతుంది, నాది అనుకుంటే అహంకారం పెరుగుతుంది. నాది అనుకున్నాం అనుకోండి, బాధ్యత పెరుగుతుంది, బాధ్యతగా ప్రవర్తింపజేస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. నాదే అహంకారం పెరిగిపోతుంది, నాదే ఇంకెవరు మాట్లాడడానికి లేదు. రెండింటికి చాలా తేడా. కాబట్టి నాది అని మీరు అనుకున్నారు, ఇవాళ ఇంతమందికి అనుగ్రహం ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి వారిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆమలింగేశ్వర ముఖంగా మీ అందరికీ కూడా దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. నేను గ్రామ పెద్దలకి, ఎందుకంటే ఈ ఆరంభం కృష్ణపూర్లో ఇలాగే ఆరంభమైంది 11 ఏళ్ళ నుంచి. వాళ్ళు కూడా మొట్టమొదటిసారి మన దగ్గరికి నాన్నగారి దగ్గరికి నూతన వచ్చినప్పుడు 1 సంవత్సరం సరదాగా చేస్తాం. ఎక్కడిది పంటవరంలో సప్తాహంలో మా పరమగారు కృష్ణమూర్తి గారు అక్కడికి వచ్చినప్పుడు 1 సంవత్సరంలో ఇలాంటి ఏదైనా విశేషం మా ఊళ్ళో కూడా చేస్తే బాగుంటుంది కదా, చేసుకుందాము అని భావన చేసి తొండేశ్వరుడికి అప్లికేషన్ పెట్టారు. ఆయన అనుగ్రహించి రాజేశ్వరుడికి చెప్పాడు. ఆయన అనుగ్రహించి ఆరంభింపజేశాడు 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరం కాస్త ఇలా ఏదో మాట్లాడుతూ అయ్యా మహాదేవ శివో రుద్ర శంకరో నీలలోహిత ఈ శ్లోకం ఇంద్రాన్ని చెప్తున్నావు. ఈశానో విజయో భీమ దేవదేవో భగవద్భవ ఆదిత్యాత్మక శ్రీరుద్ర ఇత్యేకాదశిని కథ. 11 వీళ్ళు 11 రుద్రులండి. ఈ యాగం కూడా ఎక్కడికి 11 రోజులు చేస్తున్నారు, 12 రోజులు పూర్ణాహం చేస్తున్నారు అన్నప్పుడు ఏదో ఈ 11 రోజులు లెక్కేంటి. ఇప్పుడు కూడా ఏదైనా పెద్దలు మాట్లాడితే మీరు ఏకాదశి చేయించుకోండి అంట. ఆ నాగేశ్వరరావు గారికి పట్టుకొస్తే దాని ఏకాదశి చేసుకోండి. ఏకాదశి రుద్రులంటే ఏకాదశి రుద్రులు వీళ్ళు. ద్వాదశాదిత్యులు 12 మంది ఆదిత్యులు ఉన్నారు, 11 మంది రుద్రులు ఉన్నారు, 9 రూపాయలు దుర్గామ్మవారు ఉన్నారు. ఈ 3 మీరు ఇక్కడ యాగం చేశారు. ఇవాళ చూడండి, అటు శక్తి ఆరాధన చేశారు, ఇటు ఈశ్వరారాధన చేశారు, ఇటు సౌరోపాసన కూడా చేశారు. ఈ 3 కూడా శక్తి రూపంలో మనం పెడితే అగ్ని స్వరూపంగా చెప్పాలి. అగ్నివర్ణం విద్యుద్దామ సమప్రభం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభికరవాల కేతవిలసత్హస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేణ విజిఘాం చాపం గుణం దుర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. అనలాత్మికాం ఈ శ్లోకం ఎన్నిసార్లు చెప్పుకుంటాము అమ్మవారి. దుర్గా ఎలా ఉంటుందో చెప్పారు. దుర్గా సప్తశతి కదా, చండీ సప్తశతి కదా. ఇది ఇవాళ చేసినటువంటి యాగంలో చండీ ఆ చండీ నవకోటి మూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. 9 మూర్తి సహిత 9 కోట్ల మూర్తులతో పరివేష్టించి ఉంటుంది చండీ అమ్మ. దాని ఎదుగునా కదా నవాభరణార్చన నవదుర్గాత్మిక 9 సంవత్సరాలు చండీ యాగం. ఈశ్వరుడికి 11 ఏళ్ళు, అమ్మవారికి 9 సంవత్సరాలు. ఈ 9 సంఖ్య నవ అంటే పూర్ణ సంఖ్య. 9 తర్వాత సంఖ్య ఏముందండి? తెలుగులో 10 అంటాడు, ఇంకోటి 100 అంటాడు. ఎంత వేసుకున్నా 1 నుంచే తీసుకోవాలి, 0 కలుపుకోవాలి, 2 నుంచే వేసుకోవాలి. ఈ 9 తిరుగుతూ ఉంటాయి కదా తిరిగిన. అదే పూర్ణ సంఖ్య ఏదైతే నవ, అందుకనే 9 మాసాలు మోస్తుంది తల్లి. అందుకనే 9 రాత్రులు అంటారు, నవరాత్రులు. 10 రోజులు పూర్ణాహం. అట్లా అయ్యవారు 11, అమ్మవారు 9. ఇక్కడ మీరు చేసినటువంటి ఉపాసన చేస్తే అందరూ దాంట్లో వచ్చేస్తారు. అసలు మనకి శంకర భగవత్పాదుల వారు పంచాయతన పూజ, వేదంలో చెప్పినటువంటి దేవతలే దేవతలు. ఇవాళ కొత్తగా అక్కడ ఇక్కడ వెలిసేదని ఏదో చేసుకోవాలని కాబట్టి వాళ్ళు కూడా దేవతా సమూహంలో కలిపేస్తున్నారు. ఇవాళ కుదరదు. పెద్దలు జగద్గురువులు ఎవరు ఏం చెప్పారో
మన పూర్వులు వ్యాసాది మహర్షులు వారే దేవతలు. వారు కూడా స్వయంగా చెప్పలేదు. వేదం ప్రమాణం. వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్యస్థితం రోదతి. వేదములు వేదాంతములు, వేదములు ధర్మాన్ని చెప్పినవి, వేదాంతములు బ్రహ్మస్వరూపాన్ని. ఒకే ఒక్క రూపం, ఏకో దేవ శివో కేశవో. ఒకే దేవుడు నాకు. అది శివుడనుకుంటావో కేశవుడనుకుంటావో ఇష్టం. దానికి చెప్తున్నా అమ్మవారు అయ్యవారు కలిసి ఒకటే రూపం. లలితా శాస్త్రంలో చివరి నామం గురించి చూడండి. మొట్టమొదటి శ్రీమాత్రే నమః అని ఆరంభింపబడి శివశక్తైక రూపిణి లలితాంబిక. ఆఖరి నామం శివశక్తైక రూపిణి. శివుడు శక్తి కలిపి ఉన్నటువంటి ఒకే రూపం లలితా స్వరూపం. అంటే శివుడు వేరు కేశవుడు వేరు కాదు, శివుడు వేరు అమ్మవారు వేరు కాదు. అలాంటి రూపాన్ని మనం ఇక్కడ ఏకం చేసి పంచాయతనం చెప్పారు. శివ, విష్ణు, సూర్య, గణేశ, అంబిక అయితే ఆదిత్య గణనాథాంబిక ఉమామహేష. ఆదిత్య గణనాథ అంబిక ఉమామహేష అయితే ఇది పంచాయతన పూజ. ఇలాంటివి మనం ఇంట్లో ఏదైనా గృహస్థితిలో చూస్తే శివలింగం ఎంత ఉంటుంది అన్నది ఎంత వైభవం తీసుకొచ్చేది. ఇంతే దానికి అలంకారం చేసి ఏవేవో చేస్తే ఇంతగా కనిపిస్తుంది తప్ప అసలు ఆ రూపం ఏమిటి? చిత్తూ కూడా ఆయన పరమేశ్వరుడు. ఆ వైభవం ఏమి వైభవం చెప్పాలి, ఎవరికి రోజు వచ్చింది చెప్పడానికి. రోజు చెప్పుకున్నాం, చేసుకున్నాం, అయిపోయింది. 11 అయిపోయింది, 2 అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉందాం. 3 రోజులు గ్యాప్ వచ్చేసి అమ్మవారి ఎప్పుడు ఎవరన్నా ఇస్తుందో తెలియట్లేదు. ఆవిరించి మాకు కబురు వస్తుందని చూస్తున్నాం. ఆ ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నామండి. ఈ ప్రతిరోజు కూడా మామూలు గారికి చెప్పుకుంటాం, అమ్మ దూరం అయిపోతున్నాము, యాశేశ్వరుడు మనం దూరం పెట్టేశాడు, ఉమా అమ్మ ఉమా మరి నీకు మేము రుణం ఉండిపోయాం అని చెప్పుకున్నాం. ఏ రోజు ఇంకా మా మొర ఆలకించలేదు, ఇంకా ఆలకించలేదు, ఇంకా ఆలకించలేదు, ఇంకా ఆలకించలేదు. కాబట్టి అలాంటి అమ్మవారిని మీరు ఇక్కడ యజ్ఞముఖంగా చెంది చాలా విహితమైన పని చేశారు. తెలివైన వారు చేసిన రూపాలను కేవలం హృదయాన్ని చేస్తే మళ్ళీ విద్యాకుండా వీళ్ళు. కాబట్టి అది కూడా కల్పిస్తే నాకేం చేసిన 11 హృదయాన్ని చేస్తాం. ఇప్పుడు ఎన్ని చేయకపోతే అంటే ఇక్కడ సౌరం ఒక విశేషం. చూడండి, చండీ పరదేవత చాలా విశేషమైనటువంటి దేవత. మనకి ఇవాళ ఉన్నటువంటి వ్యవహారంలో సాంఘికంగా కానీ, వ్యవహారికంగా కానీ, కౌటుంబికంగా కానీ ఎక్కడ ఎలా చూసినా కూడా అమ్మవారి ఆరాధన అత్యావశ్యకమై ఉన్నది. ఓమానశేషానమహం శిరుష్టారుష్టాదుకామా సకమానభీష్టాన్. 700 శ్లోకాలు. శ్లోకాలు కూడా మంత్రం చెప్పారు. 700 మంత్రం అండి. అది ఎక్కడవి అన్ని వేదముల యొక్క సారం. మన కీర్తి ప్రతిరోజు కూడా చూస్తున్నాం. దీంట్లో మన యాశేశ్వర సంఘం సత్సంగంలో మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఈ పూట ఏం జరుగుతోంది, ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూసే అవకాశాన్ని కల్పించారు. లైవ్ ఏం చేశారు వాళ్ళు? ఇంతమంది కూర్చొని అక్కడ దాంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా చేసి అటువైపు న్యాసం చేసి మంత్రాన్ని నవాక్షరి, అక్కడ నవాక్షరి 9 అంటే 9 రెండేళ్ళు ఈ నవాక్షరిని ఉపాసన చేసి ప్రతిపాదితమైనటువంటి దైవం చెట్టి పరదైవం ఏమైతే ఉన్నారో ఆమెని అగ్నిహోత్రంలో స్థాపన చేశారు, ఆవాహనం చేశారు. ఆ అగ్నివర్ణం వేదంలో చెప్పారు కదా, అమ్మవారి ఏ రంగులో ఉంటుందండి? రంగేదయా అంటే చెప్పారు కూడా 64 కాలు ఆవిడ కనిపిస్తాయి. ఒక దీపాన్ని తీసుకుని శంకరులు వర్ణించారు కూడా. భూమి ఎన్ని తత్వాలున్నాయి? క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశత్
చతురధిక పంచాశతనిదే వివిద్విషట్త్రింశన్ మనసిజ చతుష్షష్టిర్దియే మయూఖాః తేషామప్యుపరి తమపాలాంబుజయుగం. ఒక దీపం తీసుకుంటే మనకి ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి? ఎర్రగా ఉంటుంది ఒకటి, నీలంగా ఉంటుంది, అప్పుడప్పుడు తెల్లగా ఉంటుంది కనిపిస్తూ ఉంది, సమిష్టిగా కనిపించింది దీపంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అంతే. దాంట్లో శంకరులు ఏం చెప్పారు తెలుసా? హుతాశే ద్వాషష్టి 62 కళలు ఉన్నాయి. 62 అగ్నిహోత్రం వెళ్తుంటే మనకి తెలుస్తుంది. దాంట్లో ఉండేటువంటి ఇన్ని రంగులు, ఇన్ని కళలు, ఇంకా గొప్పతనం అగ్నిహోత్రం మనం చూడగానే కాబట్టి చెప్పారు. కాబట్టి అలాంటి అగ్నిలోంచి ఉద్భవించినటువంటి ఇలా ఎలా ఉంటుంది? అగ్నిలాగే ఉంటుంది, అగ్ని అయి ఉంటుంది. అందుకనే స్త్రీని అగ్నిహోత్రంతో పోల్చారు. స్త్రీని ఎవరైనా లోకంలో దుర్భావంతో కనుక ఏదైనా తలపెడితే రావణాసురుడు ఏమయ్యాడు? ఇంకా గొడవలు చెందిన వాళ్ళు మనం లోకంలో చాలా మంది చూసాం పురాణాల్లో. వాడు అందరూ ఏమైపోయారు? కాబట్టి స్త్రీ మూర్తి, అందుకనే స్త్రీని ఎవరినైనా సరే తల్లిగానే భావించడం. రాముడికి అంత గొప్పదనం ఎందుకు వచ్చింది? శ్రీరాముడికి పరకాంతలెదురైన మాతృభావము చేతవరును. సీతమ్మ తప్ప ఎవరైనా కనిపిస్తే ఆయన ఎప్పుడు చూడలేదు. తల్లి ఏకపత్రి ఉన్నాయి. అదే విషయాన్ని లక్ష్మణుడు కూడా చెప్తారు. హనుమంతుడు కూడా ఆయన రామలక్ష్మణుడు కమలపిల్లలు కాదు. అథ లక్ష్మణ శత్రుఘ్నౌ ప్రాసూయేతాం సుమిత్రయ. లక్ష్మణ శత్రుఘ్నుడు సుమిత్రకి పుట్టినటువంటి సౌమిత్రి అంటారు లక్ష్మణుడిని. శత్రుఘ్నుడు కూడా సౌమిత్రి అన్నారు. రాముడు ఒకడు పుట్టాడు, భరతుడు ఒకడు పుట్టాడు, లక్ష్మణ శత్రుఘ్నుడు ఒకడు పుట్టాడు. కాబట్టి అలాంటి లక్ష్మణుడు కూడా ఒక సందర్భంలో సీతామ్మవారి నగలు శివుడు పర్వతం దొరికితే చూపిస్తే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. రాముడు కళ్ళ వీడియో చేస్తున్నాడు. రాముడికి చూడలేకపోతున్నట్ట. అవి సీతమ్మ అవునో కాదు తెలియదు. ఆభరణాలు వాళ్ళు పడుకొచ్చి ఇచ్చారు వానరులు. సీతమ్మ చూసేమన్నారు. ఇప్పుడు ఏంటి అవకాశం ఏంటి? మనకి మార్గం ఏంటి? ఆ కనపట్లే చూడవేయాలని లక్ష్మణుడికి ఇస్తే అర్థం చెప్తారు. అంటే లక్ష్మణుడు కూడా కొండలే నా జానా, ఈ కొండలను కూడా ఇప్పుడు చూడలేదు. కానీ ఈ సీతమ్మ ఉన్న చెప్పలేదు. కానీ ఈ పాదంలో ధరించినటువంటి మందిరం అయిపోయిన మాత్రం సీతమ్మవే ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. ఎలా చెప్పేవాడు ఆయన? నిత్యం పాదాభివందన. ఈ రోజు పాదాభివందన చేసేవాడు కదా సీతమ్మ తల్లికి. అప్పుడు ఇచ్చేవాడు. అంటే నీ పేరు ఎప్పుడు చూడలేదు. ఇదే విషయాన్ని మళ్ళీ చిన్న మనకి ఎందుకు చెప్తారంటే ఆ రాముడిలో లక్ష్మణుల్లో ఉండేటువంటి ఆ పట్టనిష్ట ఎలాంటిదో చెప్తారు. అది చూసి మిగతా వాళ్ళు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం చెప్తాను. ఎత్తుకుపోయిన తర్వాత సీతమ్మని ఎత్తుకుపోవడానికి ముందు కొన్ని సంకేతాలు ఉన్నాయి. రాముడు వెళ్తూ ఒక గీత తీసి వెళ్ళాడు. నువ్వు దాకా రావడం సీతమ్మ వారిని లక్ష్మణుడు తీసి పెట్టాడు. వెళ్ళాడు ముందన్నమాట. సీతమ్మ అంటుంది, ఎక్కడో అర్థాలను వినిపిస్తే నువ్వు వెళ్ళవయా, రాముడికి కష్టం వచ్చినట్టుగా ఉంది. మారీచుడు మొత్తం మిమిక్రీ చేసినవాడు వాడే. రాముడు లాగా అరిచాడు వాడు. బాగా దెబ్బలు తిని ఆ మాట విని పని సీతమ్మ అంటుంది లక్ష్మణుని వెళ్ళు తొందరగా. అంటే లక్ష్మణుడు అంటాడు, రాముడికి అపకారం ఎవరు తాపెట్టలేని భూమండలంలో, రాముడికి ప్రమాదం కాదు, నిశ్చితంగా ఉండు అంటాడు. అంటే ఆమె నమ్మింది. కానీ లోపల బాధ ఉంది. లక్ష్మణుడు ఎవరో చూపించాలి. ఇన్ని మాట్లాడుతూ కూడా లక్ష్మణుడు అమ్మవారు ప్రతి చూడలేదు. సీతమ్మకి ఎదురు చూసి మాట్లాడుతూ అని అనుకోవాలి. ఈ శబ్దం చూసి ఆవిడ కోపం వచ్చేసింది.
నేను అక్కడ ఆత్మనాన్ని వినిపిస్తోంది వెళ్ళబట్టి కూడా వెళ్ళంటున్నావు, నేను దుర్బుద్ధేగా కనిపిస్తోంది, నేను ఆ ముఖం చూసి చెప్పు అన్నది. ఆ ముఖం చూసి చెప్పు అని అక్కడ మాట్లాడాడు. దృష్టపూర్వం నదే రూపం పాదే దృష్టాతమానకి నహి తత్ర హి పశ్యామి రామస్య రహితాంబుని. ఇంతవరకు ఈ ముఖం చేసి చూడే అవసరం కూడా నాకు రాలేదు. ఇప్పుడు చూడబడుతున్నావు, నా ముఖం చేసి చూడబడుతున్నావు కదా. పైగా వనంలో ఉన్నా రాముడు లేని సమయం ఏంటి, ఇప్పుడు ఈ ముఖం చూస్తాను నేను నాకు వస్తుంది వెళ్ళిపోతున్నా. కానీ ఒక మాట, ఈ గీత మాత్రం జాతి రావద్దులో గీత తీశాడు అంటే ఇక్కడ లక్ష్మణులో మనం ఏం చూడాలి, ఎంత మతనిష్టం చూడాలి. అట్లాంటి భూమి మనది, పవిత్రమైనటువంటి భూమి. అలాంటి రామునికి చెందిన వారసులం మనం. అలాగే ఇక్కడ అమ్మవారైనటువంటి చండీ పరమేశ్వరి నవ రూపములతో ప్రతిరోజు మీరు గమనించేవారిలో 13 రకాలైనటువంటి ఆహుతులు దాంట్లో వేస్తూ వస్తారు. 13 అధ్యాయాలుగా అమ్మవారిని చూపించారు మనకి. మార్కండేయ పురాణం, వ్యాస భగవానులే, వ్యాసో నారాయణో హరి. వ్యాసులు తప్ప ఎవరు చెప్తారండి? వ్యాసో వేత్తి సుతో వేత్తి ఆజాసో వేత్తివానా శ్రీధర సగలం వేత్తి ప్రసాద అని. కాబట్టి వ్యాసునికి పరమాత్మ స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడికి తెలియదు లేదు. కాబట్టి ఆయన మహానుభావుడు మార్కండేయ పురాణం చెప్పి, మార్కండేయ పురాణంలో శక్తి ఉపాసన ఎలా చేయాలి మనకు అందించినటువంటి మార్గం మార్కండేయ పురాణం. ఇవాళ మీకు చేసినటువంటి ఋత్వికులంలో కూడా పరమాద్భుతమైనటువంటి అమ్మవారిని 13 అధ్యాయాలుగా పారాయణం చేసి ఆ నవాక్షరి మంత్రాన్ని నిరంతరంగా ఉపాసన చేసి పాయసం చేత హోమం చేస్తూ జలసర్పిగా కిచెన్ నింపులు వేసినటువంటి నేతితో అభిషేకం చేస్తూ హోమం చేస్తూ ఈ ప్రతి అధ్యాయానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, ఒకసారి కొబ్బరికాయ వేశారు, ఒకసారి ఇక్షుకాండం జరగముక్కలు వేశారు, ఒక పక్కన గుమ్మడి పండు వేశారు, మరొక పక్కన ఇప్ప పువ్వు వేశారు, ఇంకొక పక్కన మాది ఫలం వేశారు. అవునా? ఇవన్నీ మీరు చూశారు కదా. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ద్రవ్యం ఇష్టము అనేది కలపడితం శృణ్వతీం శ్యామలాంగీం న్యస్తైకాంధ్రిం సరోదే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం అలహారాబద్ధమాలాం నియమిత విలసచ్చోళికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రాం మధుర మధుమదాం చత్రికోద్భాతిభాలాం. ఒక్కొక్క రూపాన్ని వాళ్ళు అలాగే చెబుతూ ఉంటే ఆ కూర్చుని వింటూ ఉండేటువంటి మనకి ఆ రూపం అలా దర్శించేటువంటి అవకాశం ఉంది. అంటే అమ్మవారి ఇక్కడ ఒక చరిత్రగా లభిస్తారు. బాహ్యంగా చూస్తే ఒక చరిత్ర, అంతర్గతంగా చూస్తే మనకే వర్తిస్తుంది. హిరణ్మయ కోశ అని ఎక్కడో అయోధ్య ఉంది. అయోధ్య అనే పేరు ఒక కాలంలో మహారాజులు పెట్టారట. వశిష్ఠ మహర్షి పెట్టారు, లేక దశరథ మహారాజు గారు పెట్టారు, వాళ్ళ ముందు రఘు మహారాజు గారు పెట్టారు. అయోధ్య అని పేరు. యోద్ధం అశక్య అయోధ్య. ఇటువంటి యోధుడు కూడా దీన్ని ప్రవేశించలేడు. అలాంటిది అయోధ్య అని పేరు. ఇవాళ అయోధ్య మనం చూసాం కదా, శ్రీరాముల యొక్క భవ్యమైన మందిర నిర్మాణం జరిగింది. రెండవ కోణం మనకి ఇప్పుడు అవసరం లేదు, వెనకాల విషయం మనం మాట్లాడాలి. ప్రపంచమంతా చూసింది. 500 సంవత్సరాల క్రితం నాటి కాలని స్వప్నాన్ని నిజం చేశాడు రాముడు. అలాంటి ఊరికి అయోధ్య అని పేరు. అయోధ్య అని పేరు ఎక్కడుంది? రామాయణంలో కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది? వేదంలో వచ్చింది. దేవానాం పూహు, దేవతలు నివసించేటువంటి పురము. దేవతలు నివసించే పురం పేరేమి? అయోధ్య. అది ఎక్కడ ఉంది?
నీలో ఉంది చెప్తున్నారు. తస్యాగం హిరణ్మయ కోశ, దాంట్లో హిరణ్మయమైనటువంటి కోశం ఉంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, 5 కోశాలు, పంచకోశాలు మనలోనే. అలాగే 6 చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, విశుద్ధం, అనాహతం, ఆజ్ఞ, సహస్రారం. మూలాధారే చతుష్పత్రే పద్మ ఇంజల్కశోభితే దారిణీ కుసుమ ప్రఖ్యే కరుణాదిత్య సన్నిభే భగాఖ్యే కుండలీ చక్రే పూజయే పరమేశ్వరీం అంకుశం చాక్షసూత్రం చ పాఠపుస్తకధారిణీ ముక్తాహార సమాయుక్తాం దేవీం ధ్యాయేత్ చతుర్భుజాం. మూలాధారంలో ఎలా ఉంటుంది? మహీం మూలాధారే. శంకరులు చెప్తారు, నీలోనే ఉంది మొత్తం అంతా కూడా. కళ్ళు మూసుకుని అంతర్గతంగా ఉపాసన చేయి. నేను అందరికీ చెప్తున్నాను. 9 రోజుల పాటు 12 రోజుల పాటు యాగం చేసిన తర్వాత